ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా తీసుకోండి. మీకిస్తే ముచ్చటగా 3వ తాంబూలం తీసుకున్న వాళ్ళవుతారు. అమ్మా, తాంబూలం తీసుకుని నా సౌభాగ్యానికి, పసుపు కుంకాలకి అరిష్టం కలగకుండా కాపాడండి. అత్తయ్య, తాంబూలం అలా నేలపాలు చేశారేంటి? దీని దగ్గర నేనెందుకు తాంబూలం తీసుకోవాలి? దీని మూలాన నాకు, నా కూతురికి ఏం మంచి జరిగిందని తీసుకుంటావు? దీనివల్ల నేను, నా కూతురు మనశ్శాంతి లేకుండా ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావో మాకు తెలుసు. తను ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టిందో అప్పట్నుంచి మనకన్నీ సమస్యలే. ఏదో మిమ్మల్ని మచ్చిక చేసుకుని మీ దగ్గర మంచితనం నటిస్తూ అది చేసే పిచ్చి పిచ్చి వేషాలు మీకు తెలియదేమో గాని నాకు తెలుసు. నేను మర్చిపోను. పాపం మదన్ ఏమైపోయాడు? ఎంత నిరాశగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అమ్మవారి తాంబూలం కాదనకూడదని నాకు తెలుసు. కానీ ఇలాంటి దాని చేత్తో తాంబూలం తీసుకుంటే నాలాంటి ముత్తైదువులకి మంచి జరక్కపోగా ఏదో ఒక అరిష్టం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సుమంగళి వ్రతం వలన దానికి లాభమో నష్టమో తెలీదు గాని ఇలాంటి దాని తాంబూలం తీసుకుని దీవిస్తే నా మాంగళ్యానికి సమస్య రావచ్చు. తాంబూలం తీసుకోవడానికి మీరు తనని ఇన్ని మాటలనాలా? నేనన్న ఒక్క మాట తప్పని చెప్పు విహారి. నేను తలదించుకుని దాని చేత్తో తాంబూలం తీసుకుంటాను. దాని చేత్తో తాంబూలం తీసుకుంటే అసలు ఫలితం ఉంటుందా? ఎందుకంటే దాని మెళ్ళో తాళిగట్టిన భర్త ఇక్కడున్నాడా? పక్కనే ఉండి వ్రతం చేయిస్తున్నాడమ్మా. వాడు దీన్ని పెళ్లి చేసుకోగానే వదిలి వెళ్ళిపోయాడు. వాడు ఎక్కడున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు, తిరిగి వస్తాడో రాడో కూడా తెలీదు, అసలు బతికున్నాడో లేడో అది కూడా తెలీదు. అమ్మా, నా భర్త బతికే ఉన్నారు, బాగానే ఉన్నారు. అయితే వాణ్ణి తీసుకురావే. నేనే తన భర్తనని అరిచి చెప్పాలనుంది అత్తయ్య, కానీ చెప్పలేని పరిస్థితిలో నేనున్నాను. అసలు దీని భాగోతం కాలనీ వాళ్ళందరికీ తెలిసి మన ఇంటికి ఈ మహాతల్లి చేసే వ్రతాన్ని చూడ్డానికి రాలేదు. ఇదిచ్చే తాంబూలం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అక్క, ఇలాంటి దాని చేతులతో తాంబూలం ఎలా తీసుకున్నావు? అమ్మా, అలా అనకూడదు. దయచేసి అలా మాట్లాడకూడదు. మీకేమైనా గొడవలుంటే తర్వాత చూసుకోండి. మొదట వ్రతం పూర్తవ్వాలంటే 5 ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి.
లేకపోతే వ్రతం చేసే ఆవిడకి చాలా నష్టం జరుగుతుందమ్మా. అమ్మా, ఆ అమ్మాయి వైపు ఏమైనా తప్పులుంటే పెద్ద మనసు చేసుకుని క్షమించి ముందు తాంబూలం తీసుకోండమ్మా. దాన్ని పెద్ద మనసు చేసుకుని క్షమిస్తే అదే మేము మా జీవితంలో చేసిన పెద్ద తప్పు అవుతుంది. ఇలాంటి వాళ్ళని ఎలా క్షమిస్తాం? అమ్మా, వ్రతం పూర్తవకుండా ఆపడం అసలు మంచిది కాదు. పంతులు గారు, మా అమ్మ తీసుకుంటే సరిపోతుందా? ఇంకా ఇద్దరు కావాలి. వాళ్ళని ఎలా తీసుకొస్తారు? ఎవ్వరూ రారు కానీ పంతులు గారు మీరు వెళ్ళొచ్చు. అమ్మా పెద్ద ముత్తైదువా, నువ్వింక దయచేయచ్చు. నీతో ఈ వ్రతం దగ్గరుండి చేయిద్దామని వచ్చానమ్మా. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వెళ్లాల్సొస్తుందని అనుకోలేదమ్మా. అమ్మా, ఒక్క నిమిషం. వాళ్ళెందుకు ఆపుతున్నా విహారీ? అత్తయ్య, ఒక్క నిమిషం. అమ్మా, నాకు ఆలోచన వచ్చింది. ఏంటన్నాది? ఇప్పుడేంటి, లక్ష్మి 5 ముత్తైదులకి తాంబూలం ఇవ్వాలి, అంతే కదా? అంతే నాన్న. ఇద్దరికిచ్చింది, ఇంకా 3 ముత్తైదువులు కావాలి. అత్తయ్య, ఒకసారి ఇంతకుముందు నువ్వు ఇలానే ముత్తైదువుని పిలవడానికి వెళ్ళి ఆమె లేకపోతే వాళ్ళ గడపకి బొట్టు పెట్టావు కదా? అవును విహారీ, గడపని కూడా ఒక ముత్తైదువులా కొలుస్తారు. అయితే గడపకి తాంబూలం ఇవ్వచ్చు కదా పంతులు గారు? గడపమ్మ అని సంబోధిస్తూ వెళ్ళి బొట్టు పెట్టి గడప ద్వారం దగ్గర తాంబూలం పెడితే గడపమ్మకి ఇచ్చినట్టే. లక్ష్మి, వెళ్ళి గడపమ్మకి తాంబూలం ఇచ్చిరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.